పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. బ్రూడింగ్ కోసం రౌండ్ షేప్ పార్టిషన్ బెటరా? లేదా స్క్వేర్ షేప్ పార్టిషన్ బెటరా? అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 6000 వెంకా 435 బాయిలర్ చిక్స్‌ని ఫార్మర్ తీసుకోవడం జరిగింది. ఈ ఫార్మర్ అయితే బ్రూడింగ్‌ని రౌండ్ షేప్ పార్టిషన్‌గా చేసుకున్నారు. చాలామంది రైతులకు బ్రూడింగ్ చేయడానికి రౌండ్ షేప్ పార్టిషన్ బెటరా? లేదా స్క్వేర్ షేప్ పార్టిషన్ బెటరా? అని డౌట్ ఉండొచ్చు. మరి ఆ డౌట్‌ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. డే ఓల్డ్ బాయిలర్ చిక్స్‌కి మొదట 5-7 రోజులు చాలా ముఖ్యం. ఈ సమయంలో చిక్స్‌కి వేడి సమానంగా అందాలి. అలాగే ఫీడ్ అండ్ వాటర్ చిక్స్ ఈజీగా తీసుకునేలా ఉండాలి. అందుకే బ్రూడింగ్ పార్టిషన్ డిజైన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్క్వేర్ షేప్ పార్టిషన్ చేయడం వల్ల స్క్వేర్ షేప్ పార్టిషన్‌లో 4 మూలలు ఉంటాయి. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు చిక్స్ కార్నర్‌కి వెళ్ళి ఒకదానిపై ఒకటి గుంపులుగా చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిక్స్‌కి గాలి అందక సఫకేషన్, అన్‌ఈవెన్ గ్రోత్ అనేది ఉంటుంది. దానివల్ల మోర్టాలిటీ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. మరి రౌండ్ షేప్ బ్రూడింగ్ వల్ల చిక్స్ ఒకే చోట ఉండకుండా మొత్తం సర్కిల్‌లోనే సమానంగా తిరుగుతాయి. హీట్ కూడా సమానంగా అందుతుంది. ఫీడర్స్, డ్రింకర్స్ దగ్గరికి అన్ని చిక్స్ సులభంగా చేరగలుగుతాయి. దీంతో క్రాప్ ఫీల్డ్ కూడా బెటర్‌గా ఉంటుంది. అయితే స్క్వేర్ షేప్ పార్టిషన్ ఎప్పుడు తప్పు అని చెప్పలేం కానీ, ఒకవేళ స్క్వేర్ షేప్ పార్టిషన్ వాడితే కార్నర్స్‌ని కార్డ్‌బోర్డ్‌తో రౌండ్‌గా కవర్ చేయాలి. ఇలా చేస్తే చిక్స్ కార్నర్‌కి గుంపులుగా చేరే అవకాశం తగ్గుతుంది. గుర్తుంచుకోండి రైతులారా, మొదటి 7 రోజుల బ్రూడింగ్‌లో రౌండ్ షేప్ పార్టిషన్ ఉపయోగించడం వల్ల చాలా సందర్భాలలో బెనిఫిట్‌గా ఉంటుంది. ఒకవేళ స్క్వేర్ షేప్ పార్టిషన్ వాడినా కార్నర్స్‌ని తప్పకుండా రౌండ్‌గా చేయండి. ఈ చిన్న మార్పు చేసినా మంచి గ్రోత్, తక్కువ స్ట్రెస్, తక్కువ మోర్టాలిటీ సాధించే అవకాశం ఉంటుంది. మరి మీ ఫామ్‌లో రౌండ్ షేప్ బ్రూడింగ్ చేస్తున్నారా? లేదా స్క్వేర్ షేప్ బ్రూడింగ్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా క్వాలిటీ వెంకా 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించి ఆర్డర్ చేసుకోవచ్చు. మా దగ్గర ఈ బాయిలర్ బ్రీడ్‌కి సంబంధించిన ఫీడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మింగ్‌కి సంబంధించిన ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించి ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.